హాయ్ ఫ్రెండ్స్, మా మేనగోడలు బర్త్డే ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం. తనకు సర్ప్రైజ్ ఇచ్చి మేము ఒక చోట తనకు తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ మా బ్యాడ్ లక్కో తన బ్యాడ్ లక్కో తనకు ఎగ్జామ్స్ రావడం వల్ల తను వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఎగ్జామ్స్ కోసం. తను లేకపోయినా తన బర్త్డే గ్రాండ్గా చేద్దామని చెప్పేసి మేము వంటలన్నీ వండి ఒక చోటుకి తీసుకెళ్ళాం. అదేటో మీకు చూపిస్తాం. కొవ్వూరు ఓల్డేజ్ హోమ్లో మా మేనగోడలకి తనకి తెలియకుండా మేము ప్లాన్ చేసాం. అక్కడ భోజనాలు పెడదామని తన సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాము. కానీ తన లేకపోవడంతో మేమే వాళ్ళ వెళ్ళి భోజనాలు పెట్టాల్సి వస్తుంది. కానీ తనకి వీడియో కాల్ చేసి ఆ సర్ప్రైజ్ ఏంటో అక్కడ మేము చూపిస్తాం. తన ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో మీరు చూద్దామని. ఇదే ఆ ఓల్డేజ్ హోము. లోపలికి వెళ్దాం పదండి. ఇగో నీ సర్ప్రైజ్ ఫ్యామిలీ. ఇగో నీ ఫ్యామిలీ, ఇదే నీ సర్ప్రైజ్. అందరూ ఈ ఫ్యామిలీ మెంబర్సే. అదిగో ఇవ్వండి పాప. మేడం ఇదిగో అది గారు, ఇదే పాపదే పుట్టినరోజు. పాపది వాళ్ళ దీంట్లో పెట్టండి సార్ మేడం. పర్లేదు, కేక్ అమ్మించండి. ఓకేనా? ఈ సర్ప్రైజ్ ఫ్యామిలీ ఇదే. ఇక కేక్ ఇగో మేడం, ఇగోండి ఈ పాప ఏంటి బర్త్డే పాప. హలో, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇగో కేక్ మేడం. ఇగో అది వెళ్ళి బయట పడే బర్త్డే ఏదండి స్వాతి అమ్మ, ఈ రోజు నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. నాటి అనేకం చేసుకోవాలని మా పుట్టినరోజు అనుకుంటున్నాం. ఓకేనా? రైట్. గ్లాస్ అండి కటింగ్ ఇలాగేదండి ఒకసారి. హ్యాపీ కట్ చేసింది దాగా కేక్ కట్ చేద్దా కదా, కేక్ కట్ చేద్దా కానీ. అందరికీ అదండి కోసిన అరే వదలరా, అది ఆడదేమో. మళ్ళీ వచ్చిన తర్వాత కేక్ కట్టుకొచ్చి అందరికీ నువ్వు కేక్ కట్ చేసి పెట్టాలి. పెంచేయాలి ఒక రోజు చూసుకో. అది నెక్స్ట్ వచ్చింది.
చూసారు కదా ఫ్రెండ్స్, తనంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిందో. ఈ ఎగ్జైట్మెంట్ ఇద్దామని చెప్పి 1 మంత్ నుంచి అనుకుంటున్నాం. కానీ అనుకోకుండా తను ఒక 5 డేస్ ముందు ఎగ్జామ్స్ కోసం ఊరు వెళ్ళాల్సి వచ్చింది. లేదంటే తను ఇక్కడే ఉందనో ఇంకా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతును. కానీ ఏం చేస్తాం, మా బ్యాడ్ లక్. కానీ తను 2 మంత్స్లో వస్తుంది. మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాం. వీళ్ళందరికీ తన చేత మళ్ళీ ఫుడ్ పెట్టేస్తాం. అప్పుడు తను ఇంకా హ్యాపీ ఫీల్ అవుద్ది, వీళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్.